హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గ్రా కిచెన్. ఈరోజు నేను అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం. ఈ ప్రసాదం చేయడం చాలా తేలిక, కానీ వేసే పదార్థాలు, వండే తీరు మీదే ఆధారపడి ఉంది. అసలు రుచి, రంగు, సువాసన, గోధుమ నూక, బెల్లం కలిపి చేసే ఈ ప్రసాదం రుచి ఎంత చెప్పినా తక్కువే. వండే తీరు వండితే. సత్యనారాయణ స్వామి ప్రసాదంలో వెనుకటికి తాటి బెల్లం వాడేవారని, ఇంకా పాత బెల్లం కూడా వాడతారు, కలుపుతారని చాలా చెప్తారు. ప్రసాదం రుచి వచ్చింది నేను చేసిన ఈ రెసిపీలో అడుగడుగున ఎన్నో టిప్స్ ఉన్నాయి. అవి జాగ్రత్తగా పాటిస్తే ఖచ్చితంగా అన్నవరం ప్రసాదం ఏ పండగకైనా చక్కగా చేసుకోవచ్చు. ఒక కప్పు ఎర్ర గోధుమ నూకను తీసుకున్నాను, ఎందుకంటే ఎర్ర గోధుమ నూకను మాత్రమే వాడాలి. ఇప్పుడు కడాయి తీసుకొని కడాయి వేడయ్యాక దాంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవాలి. నేనైతే జీడిపప్పు మాత్రమే వేసాను. సో కొద్దిగా కలర్ అనేది మనకి గోల్డెన్ కలర్ అనేది మారితే అప్పుడు మనం ఈ జీడిపప్పు అనేది ఫ్రై చేసింది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మనకి కలర్ అనేది మారుతుంది. సహజంగా ప్రసాదాల్లో డ్రై ఫ్రూట్స్ వేస్తారు, కానీ అన్నవరం ప్రసాదంలో వేయరు. సో మీకు నచ్చితే ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు మాత్రమే వేసాను. సో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో మనము 1 కప్ ఆఫ్ గోధుమ రవ్వ నూక చెప్పాను కదా, సో ఆ నూకను కూడా మనం కొద్దిగా ఫ్రై అనేది చేసుకోవాలండి. మనం చేసే ఈ అన్నవరం ప్రసాదంలో ముఖ్యమైనది గోధుమ నూక. సో దీన్ని మనం ముందుగా నెయ్యి అనేది ఆల్రెడీ ఫ్రై చేసుకోవడానికి వేసుకున్నాం కదా, సో ఆ నెయ్యి అనేది సరిపోతుందండి. ఇప్పుడు ఇది ఉడకడానికి 4 కప్పుల అంటే 3 నుంచి 4 కప్పుల నీళ్ళు అనేది పడుతుంది. ఎందుకంటే గోధుమ నూక అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, సో ఇది ఉడకడానికి మనకి వాటర్ అనేది ఒక 3 to 4 గ్లాసెస్, అంటే ఏ కప్పుతో అయితే మీరు నూక తీసుకున్నారో అదే కప్పుతో మీరు 3 నుంచి 4 కప్పుల నీళ్ళు అనేది తీసుకొని కొద్దిగా హై ఫ్లేమ్లో బాగా మరిగించండి. వాటర్ అనేది మరిగేలోపు మనం ఈ గోధుమ నూకని కొద్దిగా నెయ్యిలో ఫ్రై చేసుకుందాము. ఈ వాటర్ అనేది మరిగిన తర్వాత ఈ నూక కొద్దిగా కలర్ అనేది మారిన తర్వాత ఈ నీటిని అంతటినీ కూడా ఆ నూకలో వేసిస్తామండి. మనం ఎందుకు ఇలా హాట్ వాటర్నే వేస్తాము అంటే తొందరగా మనకి నూక అనేది రెడీ అయిపోయి ప్రసాదం అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, అండ్ ఈజీగా కూడా ఉడికిపోతుంది. సో ఈ టిప్ అనేది తప్పకుండా పాటించండి. ఇలా మనము హాట్ వాటర్ అనేది వేసుకున్న తర్వాత కొద్దిగా కలిపేసి ఒకసారి మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇలా మిశ్రమం రెడీ అయిపోతుంది. దీంట్లో 1.5 కప్పు బెల్లం వేస్తున్నాను. ఏ కప్పుతో అయితే మీరు నూక తీసుకున్నారో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం అనేది తీసుకోవాలండి. ఇది చాలా మంచిది, అండ్ ఈ కొలత కనుక మీరు ఫాలో అయితే ప్రసాదం అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి వేసిన తర్వాత మీరు అలాగే ఉంచేయకుండా ఒకసారి మీరు మళ్ళీ కలుపుకుంటే మనము బెల్లం వేసాం కదా, అది కొద్దిగా ఉండలు అనేది పడుతుంది. ఇలా కలుపుకోవడం వల్ల మొత్తం కూడా ఒకసారి కరిగిపోతుంది. సహజంగా పంచదార, బెల్లం 2 వాడతారు ప్రసాదంలో. నచ్చితే అచ్చంగా బెల్లం కూడా వాడుకోవచ్చు పంచదారకి బదులుగా. నేనైతే బెల్లాన్ని మాత్రమే వేసానండి. మీరు పంచదార, బెల్లం 2 కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల నెయ్యిని వేస్తున్నానండి. మనకి అన్నవరం ప్రసాదం అంటేనే మంచి రుచికరమైన ప్రసాదం, ఎంతో పరిమళమైన ప్రసాదం. రీజన్ ఏంటంటే నెయ్యి. సో ఆ నెయ్యిని మనము ఒక 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు రవ్వ ఉడికి బెల్లంలో కరిగి ఆ తర్వాత ఆ పాకంలో మరిగి మంచి రంగు తిరుగుతుంది. దానితో మంచి రంగు రుచి వస్తుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలండి. సో తర్వాత నేను ఇప్పుడు ఇలాచీ పౌడర్, 1 స్పూన్ ఇలాచీ పౌడర్ అనేది వేసేసాను. వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మనము ఫ్లేమ్ అనేది చూడండి, ఇలా గనక మీకు కన్సిస్టెన్సీ వచ్చేసిందంటే ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేస్తే అంతే అండి, మనకి అన్నవరం ప్రసాదం అనేది రెడీ అయిపోయినట్టే. నెయ్యి, యాలకుల వాసనలతో ఘుమఘుమలాడే తీయని ఈ ప్రసాదం తింటే కలిగే అనుభూతే వేరు. మరి ఇంత రుచికరమైన ప్రసాదాన్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి సులభంగా ప్రిపేర్ చేసుకోండి. ఈ కొలతలు ఫాలో అవుతూ చేశారంటే టేస్ట్ అన్నవరం ప్రసాదాన్ని ఏమాత్రం తీసిపోదు. ఈ ప్రసాదాన్ని వడ్డించే ముందు కొద్దిగా చల్లబరచండి. మీరు దాన్ని రూమ్ టెంపరేచర్ వద్ద కంటైనర్లో కొన్ని రోజుల పాటు మీరు నిల్వ చేసుకొని మరీ తినొచ్చు. సో మరి ఇలాంటి ప్రసాదాన్ని మీరు కూడా ఒకసారి ఇంత మంచిగా గుమ్మగుమ్మలాడే ప్రసాదాన్ని మీరు కూడా తయారు చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
అండ్ ఇలాంటి మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ గృహ కిచెన్ని ఫాలో అవ్వండి. మరెన్నో కొత్త వంటల కోసం మా ఛానల్ గృహ కిచెన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గృహ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అన్నవరం ప్రసాదం ఒక ప్రసిద్ధ తెలుగు తీపి పదార్థం.